నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆడవాళ్ళు ఎప్పుడైతే చేస్తారో మగవాళ్ళకు మీ యొక్క శక్తి, ఎందుకంటే ఎవరు ముందుకు రారు. విషయం ఎవరు తాగమంటే తాగుతారా? అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు కదా. అమృతం ఇస్తే ఎవరైనా ముందుకు వస్తారు నాకు కావాలా అని. కానీ విషయం వస్తే ఎవరు? భోళా శంకరుడు, ఆయన పరమేశ్వరుడు, ఆయన ఒక్కడే ఏదైనా ధైర్యంగా చేయగలిగేది. ఆయన ముందుకు వచ్చి ఆ విషయాన్ని తీసుకుంటానంటాడు. కానీ ఎందుకంటే ఆడవాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోవడానికి లేదు కదా. ఒకసారి అమ్మవారి వైపు చూస్తాడు. చూడంగానే అప్పుడేమంటే అమ్మవారు చెప్తుంది, ఇది ఉన్నందుకు నాకేం ఇబ్బంది లేదు, తీసుకోపోమని చెప్తుంది. మాంగళ్యం అంటే మాంగళ్యం కట్టాడు కాబట్టి ఇదైతే భర్తల యొక్క ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి. ఆ మాంగళ్యం గొప్పదంటారు. ఏదైనా చిన్న ప్రమాదం ఏదైనా తప్పితే నానుడి మామూలుగా దాని ఏంటంటే మగవాళ్ళది లేదు, ఆడవాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఏంటంటే అద్భుతమైనటువంటి ఇటువంటి పూజలు సామూహికంగా ఇవి చేసేటప్పుడు మనం సహకరించడం. అక్క ఈరోజు మొదటి రోజు అలంకారం అక్క, ఇంకా 4 రోజులు ఎంతో అద్భుతంగా అమ్మవారికి జరుగుతుంది. ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను అక్క. తీసుకోండి. రాత్రి మాత్రమే మధ్యాహ్నం 3 గంటలకు రావుకాల పూజ. ఆ రావుకాల పూజలో వీటితో అభిషేకం ఉంటుంది. నైవేద్యం చేయి చూపించండి. ప్రథమాత్మనే నమః, ద్వితీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః, ప్రాణాది పంచభూతాత్మనే నమః. మధ్య ఒక 5 సార్లు కింద నీళ్ళు వేయండి. మధ్య పాయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, శుద్ధాచమనీయం సమర్పయామి. భోగీఫల తాంబూలం సమర్పయామి. తాంబూల శ్రవణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మా హారతి పళ్ళ మేనమ్మా వెలిగించింది. చెక్ చేసుకో. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవయజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠికం రాజ్యం శ్రీ మహారాజ్యమాధిపత్యం सर्वमंगलहितं सेज्जातवे रोगामस्तं पुरुषं जगत् प्रदक्षिणागहिष्याम परिपातया वेदा हिरण्यपात्रं मधो पूर्णं ददाति तदव्योसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैवयजमानः आयुस्तेजो ददाति नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वभितं मे गोपाय रसमन्नमहायुषे अदब्धायोषे ततनो
అవిషన్న పితంగుడ సగ్గస్య వసవం మే గోపాయ ఏకదభ్యాసరాసుద తానం భజవరక్కురు సర్వమాయుర్వాసతాం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానదభిజానతు సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమాన సంగ్రహణ్యేస్త్యాజదతే ఇమాం జనతాగం సంగృహ్ణామీతి ద్వాదశారత్నీరసనా భవతి ద్వాదశమాసాः సంవత్సరः సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వయముంజాः ఊర్జమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధः సమృద్ధ్యై కర్పూరమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాంధారయామి జయ బోలో జగదంబ విశ్వభావని మాతకు అందరికి చూపించండి మా కర్పూరం వేసుకొని కావాలండి అందరూ రెండు పూలు చేత పట్టుకోండి మా రాజాధిరాజాయ ప్రదక్యదాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమయ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మీ దగ్గర ఉన్న గాజులు ఉన్నాయి కదా అవి కూడా చేత పట్టుకోండి. చిట్టి గాజులు ఉన్నాయి చూడండి. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాం తేజ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండికా పరమేశ్వరి దేవి నమః. అక్కడే ప్రదక్షిణ చేయండి. చెప్పండి యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మోహం పాపాత్మ పాప సంభవః త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి జగదీశ్వరి. అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకోండి అందరు కూడా, మగవాళ్ళు అందరు కూడా చెప్పండి. అనేన కృత పూజనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ ఆవాహిత దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మహాకాళ మహాలక్ష్మి సరస్వతి స్వరూపేసి నడీదేవత ప్రసాద సిద్ధిరస్తు యజమానస్య సకల అభీష్ట సిద్ధిరస్తు. గోపాల్ ప్రజలందరికీ కూడా శుభ సాయంకాలం. ఇది ఆషాఢ మాసం, విశేషమైనటువంటి మాసం, అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి మాసం. వారాహి నవరాత్రులు జరుగుతున్న ఈ సందర్భంలో మనం ఈరోజు ఎక్కడో చూస్తుంటాం, ఎక్కడో వింటుంటాం, కానీ ప్రత్యక్షంగా మన కడప నగరంలో దాదాపు 1,00,000 గాజులతో అమ్మవారికి విశేషంగా అలంకరించడం అనేది చాలా విశేషం. ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆయుష్, తర్వాత సౌమంగళ్యం అందరికీ కూడా అభివృద్ధి చెందాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని
అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తుంటాం ఈ ఆషాఢ మాసంలో అందరం కూడా ఆడవాడు ముఖ్యంగా సుమంగళులందరూ కూడా గోరింటాకు పెట్టుకోవడమేమి, పసుపు కుంకుమ ఇవ్వడమేమి, ఆషాఢ పట్టి అని కూతుర్లకు అందరికీ కూడా కూతుర్లకు ఆడబిడ్డలందరికీ కూడా ఆషాఢ పట్టి అని కూడా జరుగుతుంది. మామూలుగా ఆషాఢ మాసం అంటే ఏదో మనకు ఒక నిర్లక్ష్య భావన, పనికిరాదు ఆషాఢ మాసమా అని. కానీ ఆషాఢ మాసంలో మన పూర్వీకులందరూ కూడా ఆషాఢం పట్టి అని సమర్పించడం అనేది వివాహమైనటువంటి అమ్మాయిలందరికీ కూడా ఇవ్వడం అనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా గాజులతో అలంకారం చేయడం అనేది చాలా విశేషం. అమ్మవారు ఎంతో అద్భుతంగా బాగా అందరికీ కూడా దర్శనమిస్తుంది. కడప నగర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని, ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ఎంతోమంది కృషి చేస్తుంటారు. వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి. ఇంత కార్యక్రమం మీద వేసుకుని చేస్తున్నటువంటి ముఖ్యంగా గోపాలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే 10 మందిని సమన్వయం చేసుకోవడం అనేది చాలా విశేషం. సమన్వయం చేసుకున్నప్పుడే ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని, ముఖ్యంగా మన కడప నగరంలో వర్షం సమృద్ధిగా కురిసి పాడి పంటలన్నీ కూడా మన జిల్లాలో బాగా పండి రైతులకైతేనేమి అందరికీ కూడా బాగా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహంతో అందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ శుభం. ఈరోజు చేయడానికి ప్రత్యేకత ఆషాఢ మాసం వారాహి నవరాత్రులే విశేషం. ఈ సందర్భంగానే మనం ఈ కార్యక్రమాన్ని ఆషాఢ జాతర అనే పేరుతో 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈరోజు గాజుల అలంకారం జరిగింది. రేపటి రోజున గోరింటాకు అందరికీ కూడా పూజ చేసి అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే 3వ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి విశేషమైన ఆషాఢ మాసంలో ఇప్పుడు మనకు విజయవాడలో కూడా దుర్గాదేవికి శాకంబరి అలంకారంలో ఉంది అమ్మవారు. ఆ ప్రకారంగా ఇక్కడ కూడా శాకంబరి అలంకారాన్ని నిర్వహించడం జరుగుతుంది. 4వ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం, ఉదయం గణపతి హోమం తదితర కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై సుఖ సంతోషాలతో అందరూ కూడా ఉండాలని కోరుతున్నాం. మైక్ అన్న పెట్టు అందరం రాదు, అది దగ్గరంటే సౌండ్ ఎక్కువ వస్తుంది. అట్లా శ్రీమాత్రే నమః. నా పేరు గోపాల్ సింగ్. కడప నగర హనుమప్ప వీధిలో వెలిసినటువంటి శ్రీ నడివీధి గంగమ్మ తల్లి దేవస్థానం నందు ఆషాఢ మాసం అమ్మవారి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ జాతర ఆషాఢ మాసంలో అమ్మవారు మన ఇంటి ఆడబిడ్డగా, మన ఇంటి వాళ్ళు అందరూ కలిసి అమ్మవారు వచ్చిన సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించాలని సంకల్పించుకున్నాము. ఈ 5 రోజుల్లో భాగంగా మొదటి రోజు 4వ తేదీ ఈరోజు అమ్మవారికి 1,00,000 గాజుల నోము అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. అందరూ ఐదవతనంగా నిండు సౌభాగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఉండాలని సంకల్పించుకొని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆషాఢ మాసంలో 1,00,000 గాజుల నోము అనేసి ఒక కార్యక్రమం పెట్టి ఈరోజు ఆ 1,00,000 గాజులతో అమ్మవారి అలంకరించి ఈరోజు ఆ 1,00,000 గాజుల నోము అనేది నిర్వహించాము. రేపటి రోజు అమ్మవారికి గోరింటాకు పూజ, ఆడబిడ్డలకు అందరికీ వచ్చిన వాళ్ళకందరికీ అమ్మవారికి గోరింటాకు పెట్టు ఒక గోరింటాకు తోటలో అమ్మవారు ఉయ్యాల ఊగుతూ ఆ గోరింటాకు పెట్టుకొని వచ్చిన ఆడబిడ్డలకు అందరికీ గోరింటాకు ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ రోజు ఆదివారము ఎంతో విశేషమైనటువంటి రోజు, ఏకాదశి రోజు. ఆ రోజు అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారము, దాదాపుగా అన్ని రకాల కాయకూరగాయలతో అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం చేయడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు సోమవారం 4వ రోజు అమ్మవారి గ్రామోత్సవం అనంతరం మరుసటి రోజు అమ్మవారికి ఊంజల్ సేవ, పుష్పయాగం ఈ 2 నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో 5 రోజులు ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఈ కార్యక్రమాన్ని అందరూ ఎంకరేజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ ఏరియా హనుమప్ప వీధిలో వెళ్తున్నటువంటి నడివీధి గంగమ్మ దేవస్థానం. ల్యాండ్ మార్క్ రైట్ సైడ్ తీసుకుంటే అమ్మవారి శాల వస్తుంది, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బాలాజీ టెంపుల్ వస్తుంది. గడ్డి బజార్ శివాలయం అంటే నోటెడ్ అందరికీ. గడ్డి బజార్ శివాలయం